కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సులోచన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్స్ ఘటనలో మృతులకు మోదీ, చంద్రబాబు సంతాపం. పులివెందుల మెడికల్ కాలేజ్ సందర్శించిన అఖిలపక్ష బృందం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు అనిత, జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాదం తీరుపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు జిల్లా కలెక్టర్, ఎస్పీ వివరించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నా సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. వారిలో 13 మంది మృతి చెందగా 22 మంది గాయపడినట్లు వివరించారు. క్షతగాత్రుల్లో 3 పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదానికి గురి అయిన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలో జగిత్యాల నుంచి వస్తున్నట్లు చెప్పారు. బస్సు డ్రైవర్ని విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్లు చెప్పారని సీఎం అధికారులకు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. పులివెందులలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను గురువారం అఖిలపక్ష బృందం సందర్శించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి, సిపిఎం నేత ప్రభాకర్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలను కొనసాగించాలి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం, వైద్య విద్యను వ్యాపారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, వైద్య విద్యల అమ్మకానికి పెడుతున్న కూటమి ప్రభుత్వం, వైద్య విద్యల అమ్మకానికి పెడుతున్న కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పేద ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందాలా, పేద ప్రజలు కూడా ఎంబీబీఎస్ చేయాలా, మెడికల్ కాలేజీలో చదవాలంటే ప్రభుత్వ రంగంగా కాలేజీలు ఉండాలా, ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా వెనకబడినటువంటి ప్రాంతాల్లో కూడా ఒక గవర్నమెంట్ కళాశాల అనేది ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందేదానికి అవకాశం ఉంటుంది. రెండవది, పేద విద్యార్థులు ఎవరైతే అత్యధికంగా డొనేషన్లు కట్టలేరో వాళ్ళకందరికీ కూడా సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మూడవది, ఈ గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఒక ఈకో సిస్టమ్ అనేది పెరుగుతుంది. తద్వారా ప్రోగ్రెస్ అనేది కానీ డెవలప్మెంట్ అనేది కానీ వస్తుందనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 వైద్య కళాశాలను ప్రారంభించడం జరిగింది. ఏదో కుంటి సాకులు చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది ఈ కళాశాలలు ఓపెన్ చేస్తే అనేటువంటి ఒక దుర్భావంతో వీటన్నిటి కూడా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి హెచ్చరిక చేయదలుచుకున్నాం. గ్రామాలకన్నిటికీ తిరిగి 1 కోటి సంతకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించింది. ఈరోజు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగానే కొనసాగాలి, ప్రైవేట్ పరం చేయవద్దు అని చెప్పేసి 1 కోటి మంది ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసేటటువంటి మెమరాండంను గవర్నర్ గారికి కూడా మేము సమర్పించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా విఘ్నత తెచ్చుకొని పంతాలకు పోకుండా పార్టీల మీద లేకుండా ప్రాంతాల మీద విభేదాలతో నీకు ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతం నచ్చలేదనో జగన్మోహన్ రెడ్డి గారు నచ్చడం లేదనో అని చెప్పేటువంటి విధానంతో మంచి విధానం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారో దాన్ని కొనసాగించవలసిందిగా, అది కాకుండా అన్నిటికంటే జగుర్మైనటువంటి విషయము, సిగ్గుకరమైనటువంటి విషయం ఏంటంటే 2024-2025లో 50 మెడికల్ కాలేజ్ సీట్స్ను ఈ కాలేజీకు అలాట్ చేయడం జరిగింది. ఈరోజు ఏ కాలేజీ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు MCIA చేసినటువంటి
ఎన్ఎంసీఏ వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనను ఆనర్ చేయకుండా వదులుకునేటువంటి చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది మొట్టమొదటిది. కాబట్టి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సీపీనే కాదు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చారు, రకరకాల విద్యా సంఘాలు వచ్చారు, కుల సంఘాలు వచ్చారు, యువకులు వచ్చారు, విద్యార్థులు వచ్చారు. వీళ్ళందరి యొక్క ఘోష ఒకటి, చంద్రబాబు నాయుడు గారు దయచేసి చెప్తున్నాను, మీరు పార్టీ మీద వ్యతిరేకతను, ప్రాంతీయ మీద వ్యతిరేకతను కూర్చొని ఈ కాలేజీను అడ్డుకోవడం నువ్వు ప్రారంభించేటైతే నీ పత్రం ఈ రోజే మొదలైనట్టు అని చెప్పి ఈసారి గుర్తు చేస్తూ ఈ కాలేజీను ఈ సంవత్సరమే 17 మెడికల్ కాలేజీలో కూడా ఈ సీట్లన్నీ కూడా సంపాదించి ఈ 2500 మంది విద్యార్థులకు ఎవరికైతే ఉందో వాళ్ళకందరూ కూడా సౌకర్యాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి రాష్ట్రం మీద, ప్రత్యేకించి రాయలసీమ మీద, మరీ ప్రత్యేకించి కడప జిల్లా మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గం మీద కచ్చ ఉన్నట్టు స్పష్టంగా అర్థమైంది. దానికి ఉదాహరణ ప్రభుత్వ వైద్య కళాశాలల దుస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. అందులో 6 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి గత ప్రభుత్వ హయాంలో. ప్రస్తుతం ఈ సంవత్సరము పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని ఈ గవర్నమెంట్ నిర్ణయించింది. ఇక మిగతా 17లో 6 గతంలో, 1 ఇప్పుడు అనుకున్నారు. మిగతా 10, ఆ 10లో పులివెందుల, వెనుగొండ, మదనపల్లి, ఆదోని, మార్కాపురం, బాపట్ల, పార్వతీపురం, అమలాపురం, నర్సీపట్నం, పాలకొల్లు, ఈ 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు కానీ వీటిని మంజూరు చేయడం జరిగింది. ఇవి ఈ 21 నెలలుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే సొంతంగా ఉండిపోయినాయి. ఒక్క పని జరగలేదు. అందులో మన పులిందులకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దాదాపు 47 ఎకరాల 58 సెంట్లు, దాదాపు 100-150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని వచ్చేసి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించడం జరిగింది. రెండవది 412 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మూడవది 625 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడమే కాకుండా భవనాలు పూర్తయినాయి. ఆసుపత్రి ఇక్కడికి షిఫ్ట్ అయింది, రన్నింగ్లో ఉంది. మెడికల్ కళాశాల భవనాలకు సంబంధించి 60 నుండి 70% పూర్తి అయిపోయినాయి. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి సంబంధించి భవనాలు 100% పూర్తి అయిపోయినాయి. క్వార్టర్స్, హాస్టల్స్కు సంబంధించి 60 నుంచి 70% పూర్తయినాయి. తర్వాత సిబ్బంది ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కళాశాలకు ప్రిన్సిపల్ ఉన్నాడు, హాస్పిటల్కు సూపరింట్ ఉన్నారు, తర్వాత 2 ఏడీస్ ఉన్నారు, ఒక ఏవో ఉన్నారు, హెచ్ఓడీస్ ఉన్నారు, 60 మంది ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, 70 మంది నర్సులు ఉన్నారు, 130 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పరిస్థితిలో కేంద్రం నుండి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి ఇంద్రభవనాలంటే భవనాలు ఉన్నాయి, ఫ్యాకల్టీ ఉంది అని చెప్పి వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి 2024-25 విద్యా సంవత్సరానికి 50 MBBS సీట్లు కేటాయించారు. 2024 ఆగస్టు 16వ తారీఖు. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? ఒక లేఖ రాసింది, భవనాలు పూర్తి కాలేదు, ఫ్యాకల్టీ లేదు, కాబట్టి మేము నడపలేము కాలేజీని, మాకు 50 MBBS సీట్లు వద్దని చెప్పేసి లేఖ రాసింది. ఇది చరిత్రలో ఒక చారిత్రక తప్పిదం. ఇటువంటి పనికి మాలిన ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ నాడు నేడు ఏనాడు ఉండదు. ఇచ్చిన సీట్లు మాకు 50 చాలవు, 100 కావాలి, 150 కావాలని అడగాల్సింది గురించి ఇచ్చిన 50 MBBS సీట్లు వద్దని చెప్పడం జరిగింది. పర్యవసానంగా ఆ సంవత్సరం పోయినాయి, మళ్ళీ ఈ సంవత్సరం పోయినాయి, మళ్ళీ వచ్చే సంవత్సరానికి పరిస్థితి లేదు. ఈ లోపల ఇక్కడ నుండి సిబ్బందిని వచ్చేసి మార్చేశారు. ఇక్కడ నుండి పిడుగురాళ్ళకు వచ్చేసి పులిందుల సిబ్బందిని మొత్తం డాక్టర్స్లో 40 మంది డాక్టర్స్ను, ప్రిన్సిపాల్ను, సూపరింటెండెంట్ను, ఏడీస్ను, ఏఓస్ను, 30 మంది నర్సులను, 40 మంది సిబ్బందిని వచ్చేసి అక్కడ బదిలీ చేశారు. కాబట్టి పులివెందుల మీద కక్ష అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ విధంగా అయితే పిడుగురాళ్లను ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నారో ప్రభుత్వ రంగంలో, అదేవిధంగా పులివెందులతో సహా మిగతా 10 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలోనే ఈ సంవత్సరమే 2026-27 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించాలి, లేకుంటే మీ పతనం ప్రారంభమవుతుందని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మరోసారి గంజాయి దాడి కలకలం రేపింది. క్రికెట్ ఆడుకుంటున్న యువకులపై ఒక్కసారిగా దాడికి దిగిన దుండగులు భయాందోళన సృష్టించారు. రాడ్లు, కత్తులు, కట్టెలు, బీరు బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన
తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ దాడిలో ఇంజనీరింగ్ విద్యార్థి లతీష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గతంలో కూడా ఇదే గ్యాంగ్ పలు దాడులకు పాల్పడినట్లు సమాచారం వస్తోంది. ఈ ఘటనతో రాయచోటి ప్రజల్లో భయం నెలకొనగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. నా పేరు లతీష్ కుమార్. నేను బీటెక్ చదువుతాను. వీళ్ళు ఎస్ఎన్ కాలనీ, వీళ్ళు కొత్తపేట వాళ్ళు, చెక్ పోస్ట్ వాళ్ళు అందరూ కలిసి వచ్చి కొట్టినారు. ఏమో తెలియదు నా పాటు నేను వస్తాంటే వచ్చి కొట్టేసినారు వాళ్ళు. దేంతో కొట్టినారు? కత్తులు, రాడ్లు, కట్టెలు, బీరుబాటలు, రాళ్లతో. టిపాష, నరేష్, బబ్లు, ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఫోటోలు అయితే చూపిస్తాను. ఫోటోలు ఉన్నాయి ఇక్కడ? ఫోన్లో ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి. నేను కొలాట్లకి పోలే, అది వాళ్ళు చేసుకుంటారు వచ్చి కొట్టేసినారు. వాళ్ళు వచ్చి కొట్టినారు. శివారెడ్డి మనుషులు వాళ్ళందరూ వచ్చి కొట్టినారు. ఏం లేదు సార్, మాకు అసలు పంచాయతీలకే పోము. వాళ్ళు ఉన్నట్టుండి వచ్చి 100 మంది మీద పడిపోయినారు. గంజాయి మత్తులో ఉన్నారు వాళ్ళు. ఏం జరిగినా వాళ్ళే బాధ్యతలు అంతే సార్. ఇంకా మాకు గొడవలు మాకు పంచాయతీ నాకు తెలియదు. ఎవరేం తెలియదు సార్. పిల్లోని కొట్టినారు, వాళ్ళు ఎవరైనా మనకు తెలియదు. క్రికెట్ ఆడుకునేదని పోయినారంటే కొట్టినారు. నాకు ఫోన్ చేశారు. నేను ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటాను, నేను ఇంటికాడ లేను. ఫోన్ చేసాక వచ్చి పరిగెత్తి చూసుకున్నాను. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మైలవరం జలాశయాన్ని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరిశీలించారు. కేసీ కెనాల్ ఆయకట్టు పంట పొలాలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయితే ఈ పరిస్థితి ఏర్పడేది కాకుండా ఉండేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించగా ఆ ప్రాజెక్టులకు ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవడం జరిగింది. కానీ రాయలసీమ ప్రాంతాన్ని కొన్ని రాజకీయ నాయకులు ఎడారిలాగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అది 0.3 టీఎంసీ. వాళ్ళు చూడు ఎన్ని ప్రాజెక్టులు చేపెట్టినారు. నీటింతల నుంచి 2 టీఎంసీలు రోజుకు 770 అడుగుల నుంచి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం. ఇవన్నీ కూడా వాళ్ళు తరలించకపోతే మనకి ఎక్కడ అలాట్మెంట్ మనకు అన్ని ఉన్నా కూడా, అన్ని అనుమతులు ఉన్నా కూడా కేవలం కుంటి సాగు చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి పూర్తి చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి జలయజ్ఞం చేపట్టి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 తీసుకొచ్చి శాశ్వతంగా ఈరోజు కూటమి నాయకులు ఎవరైతే చెప్తున్నారో ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయంటే ఎవరు పుణ్యం? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల పక్షపాతిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి గారు చేపట్టారు కాబట్టి ఈరోజు ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయి. దాని తర్వాత ఏం జరిగింది? తెలంగాణ 840 అడుగుల కంటే పోతిరెడ్డిపాడు లెవెల్ కంటే కింద నుంచి నీళ్లు వాడడం 8 టీఎంసీలు రోజు వాడుకుంటా పోతా ఉంటే ఈరోజు నీళ్లు మనకు వచ్చే పరిస్థితి లేదు. దాన్ని గమనించి మనం కనీసము రోజుకు 3 టీఎంసీ, వాళ్ళు రోజు 8 టీఎంసీ వాడుతూ ఉంటే మనం రోజు 3 టీఎంసీ వాడుకొని మనం నీళ్లు తరలించాలని చెప్పి మనకు అలాట్మెంట్, మనకు హక్కుగా ఉన్నటువంటి 101 టీఎంసీలు హక్కుగా ఉన్నటువంటి కృష్ణా నీళ్లు మనం లిఫ్ట్ చేసేదానికి ఒక ప్రాజెక్టు చేపడితే పర్మిషన్ లేవని చెప్పి కుంటి సాకులు చెప్పి ఉద్దేశపూర్వకంగా ఈ ఆపినటువంటి విధానం ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేసీ కెనాల్కు నీళ్లు లేవు. ఈరోజు కడప జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతా ఉంది. ప్రొద్దుటూరు కానీ మైదుకూరు కానీ కేసీ కెనాల్ ఆయకట్టు ఎండిపోతా ఉంటే ఈ నాయకులంతా ఏం చేస్తున్నారు? కలెక్టర్ దగ్గరకు పోయి గండికోట నుంచి మైలవరం రిజర్వాయర్ నుంచి నీళ్లు ఏమంటున్నారు. ఈ రోజు రేపు నీళ్ళు వదలడానికి పోతా ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? ఇప్పటికైనా కళ్ళు తెరచాలని చెప్తున్నా. కడప జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ 4 జిల్లాలు కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం డిస్టిక్లో అందరినీ కోరుతా ఉన్నా.
ఈ రోజు 840 అడుగుల కంటే నీళ్లు పడిపోయినాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మనకు ముందుగానే నీళ్లు పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని పెంచడం వల్ల రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇబ్బందులకు వాడుకుంటున్నాం. అదే కృష్ణాలో నెక్స్ట్ ఇయర్ వర్షం రాకపోతే, వరద రాకపోతే చాలా దుర్భిక్షమైన ప్రాంతంగా మనం గతంలో చూసాం. చీనా చెట్లు మన ప్రాంతంలో రాయలసీమలో చీనా చెట్లు ఎండిపోయి బోర్లు 1000 అడుగులు 1500 అడుగులు వేసినా కూడా నీళ్లు లేక చీనా చెట్లు 1000 ఎకరాలు ఎండిపోయి నరికేసుకున్నటువంటి పరిస్థితి చూసాం. తాగేదానికి నీళ్లు లేని పరిస్థితి చూసాం మనం. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం చేయడం వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు నేను ఈ నాయకులను అడుగుతా ఉన్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదని ఇక్కడ ఎవరైతే రాయలసీమ ప్రాంతంలో ప్రజలు గెలిపించారో అత్యధిక స్థానాలు ఈ నాయకులంతా చెప్తున్నారు రాయలసీమ పథకం అవసరం లేదు. నేను ప్రతి ఎమ్మెల్యేని పేరున అడుగుతా ఉన్నా, అవసరం ఉందా లేదా? మీరు ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళుగా, శాశ్వతంగా అన్యాయం చేసిన వాళ్ళుగా మీరు నిలిచిపోతారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా రాయలసీమ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఒక ఇన్సూరెన్స్ పథకం లాగా, వరప్రదాయం లాగా తీసుకొచ్చిన రాయలసీమ ప్రాంతం చేపట్టేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అనుకూలమైనటువంటి మేధావులందరూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని, అనుకూలంగా వచ్చే పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేంత వరకు కూడా పోరాటం చేస్తాం. వీళ్ళు చేసే పరిస్థితి లేనప్పుడు నెక్స్ట్ తప్పకుండా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ప్రజలు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తాగునీటికి సాగునీటికి నీళ్ళు అందించేదానికి ఈ ప్రాజెక్టు తప్పనిసరి అవసరం ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ జెడ్పీటీసీ చిన్నపోల్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో చిన్నకేశంపల్లె సహకార సంఘ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 33 లక్షల నిధులు గోల్మాల్ జరిగినట్లు ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా మార్చి 9, 2026న ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సుమారు 15 రోజుల పాటు రిమాండ్లో ఉన్న అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటు వచ్చి నా వద్దన్నారు లేరా వచ్చేయండి. ఫోటో తీసుకోవచ్చు. సార్ ఈ పక్కకి రండి. కొట్టుకోకూడదురా, మళ్ళీ ఇబ్బంది పడతాము. శాల్వా తీసేసుకోటి, కండువా వేసుకోండి. కొంచెం వెనకాల ఒక్క నిమిషం అన్ని కవర్ అయితే ఈరోజు గత కొన్ని రోజుల నుంచి మా కుటుంబం మీద బాగా ఫోకస్ చేశారు. అదే విధంగా ఏముందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేసిన మా ఇల్లుని ఆ ఇంటికి అన్నిటికీ నోటీసులు పంపించే ఏదో మనందరం కష్టపడి పార్టీ తరఫున అండదండలతో బాగా గట్టిగా కష్టపడి గోదిరెడ్డి సార్ నాయకత్వంలో కానీ, మన మేడం సుధమ్మ మేడం నాయకత్వంలో కానీ, ఎంపీ అవినాష్ రెడ్డి సార్ కానీ, ఇక్కడ లోకల్ నాయకులందరూ కూడా
బాగా కష్టపడి అన్నింటిలో కూడా స్టే తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు 2011లో లోనింగ్ అన్నారు. 2011 లోనింగ్ జరిగిన పాటనే కనీసం ఆ రోజు 34 లక్షలు లోనింగ్ చేసిండ్రు. 34 లక్షలు లోనింగ్ చేసి దాంట్లో వచ్చేసి వాళ్ళే సబ్సిడీ 7 లక్షలు రిలీజ్ చేసినా కానీ రైతులు కూడా వచ్చేసి 5,20,000 కట్టుకుంటారు. అది ఏమి చూపించకుండా రోజు 34 లక్షలు మోసం జరిగినది అని చెప్పారు. 34 లక్షలు మోసం జరిగినాకంటే ఒక నోటీస్ ఇచ్చి ఏదైనా ఇబ్బంది పెట్టడానికి లేకుండా కనీసం పొద్దున్నే నేను రోజు వచ్చిన టయానికి వచ్చి కనీసం నా ఫోన్ కానీ మోటార్ సైకిల్ కానీ ఏమీ లేకుండా తీసుకుపోయి నన్ను కనీసం ఒక 10 కిలోమీటర్ల దూరంగా తిప్పి ఎక్కడ ఉండేది కూడా మా కుటుంబానికి కానీ మన అభిమానించే నాయకులు కానీ ఎవరికి చెప్పకుండా చేసిండ్రు. మన తర్వాత లాస్ట్ కనుక్కొని వచ్చిన తర్వాత సాయంత్రం కేసు కట్టేసి లోపలేసిండ్రు. మనందరూ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అండదండలతో ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది. ఇదే విధంగా ఏదైనా జరిగినా కూడా మనందరం నాయకత్వంతో బాగా ముందుకు పోతుందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలో దొంగతనం ఘటన చోటు చేసుకుంది. కడప రోడ్లోని బ్రిడ్జి సమీపంలో ఉన్న ఓ మోటార్ మెకానిక్ షాప్లో గుర్తు తెలియని వ్యక్తులు కాపర్ వైర్ను అపహరించారు. దుండగులు షాప్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న 10 కేజీల కొత్త కాపర్ వైర్ను దొంగలించారు. అలాగే షాప్ బయట ఉంచిన 15 కేజీల పాత కాపర్ వైర్ను కూడా తీసుకెళ్లారు. మొత్తం 25 కేజీల కాపర్ వైర్ను దొంగతనం జరిగినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు బీగాలు లేవు. ఇది ఓపెన్ దీంట్లో దీని ఏం తగలే, దీంట్లో ఏం లేవు, సామాన్లు ఉన్నాయి. దీంట్లో పెట్టిండే వైరు, దీంట్లో కూడా కాదు. కడప జిల్లా పోర్మామిల్లలో గురువారం భారీ ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సమీపంలోని పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కంటి విభాగ వైద్యులు స్థానిక ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు శిబిరంలో పాల్గొన్నారు. మొత్తం 100 మంది పరీక్షలు చేయించుకోగా వారిలో 30 మందిని కంటి ఆపరేషన్ కోసం ఎంపిక చేశారు. నిర్వాహకులు తెలిపినట్టు ఆపరేషన్కు రాను పోను ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. తద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కల్పించబడింది. ఈ శిబిరం ద్వారా స్థానిక ప్రజలకు ముఖ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందించబడ్డాయి. పంచాయతీ అధికారులు దీన్ని మరిన్ని ప్రాంతాల ప్రజల కోసం తరచుగా నిర్వహించే తతంగాలుగా ఉద్దేశిస్తున్నట్లు తెలిపారు. చూడమ్మా, ఎవరు రాసుకుంది వేసవి కాలంలో అడవులకు కారుచుచ్చు తగలకుండా అన్ని విధాల చర్యలు చేపడుతున్నట్లు జిల్లా అటవీ అధికారి వినీత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో అడవులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వేసవిలో అడవి మంటలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అడవి ప్రాంతాలలో
పొగ తాగటం, అగ్గిపెట్టెలు ఉపయోగించటం, వంటలు చేయడం వంటి చర్యలు నివారించాలని సూచించారు. చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. సమ్మర్ సీజన్ ఉంది. మనకు రాయలసీమ జోన్ అని మన రాష్ట్రంలో ఒక ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ హీట్ ప్రాంతం అనేది ఉంది. దీంతో పాటు ఈ సంవత్సరం మనకు ఎల్ నీనో ఇయర్ అని కూడా అంటున్నాడు. ఎల్ నీనో ఇయర్ అంటే విపరీతంగా దాని సీ విండ్స్ చేంజ్ అవడం వల్ల ఇంకా టెంపరేచర్ హైగా ఉండి, ఇంకా రెయిన్ఫాల్ పీరియడ్ తక్కువ ఉండి, కొంచెం డ్రై సీజన్ ఎక్కువ ఉండేటివి అవకాశం ఉంది ఈ ఇయర్. దానివల్ల అగ్రికల్చర్ మీద కానీ, ఫార్మర్స్ మీద కానీ, లేకపోతే మనకు ఫారెస్ట్ ప్రాంతం మీద ఉండే వాటర్ సోర్సెస్ మీద కానీ కూడా నెగిటివ్గా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. దానికి మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిందే విషయం ఏమంటే, ఈ డ్రై సీజన్లో ఫారెస్ట్ అంతా వాటర్ లేకుండా ప్రాంతంలో మనకు డ్రై ప్లాంట్స్ కానీ, డ్రై లీఫ్ లిటర్ కానీ, డ్రై గ్రాస్ కానీ ఉండడం వల్ల ఫారెస్ట్ అనేది ఫైర్కి చాలా వల్నరబుల్గా ఉంటుంది. ఒక చిన్న ఫైర్ పెట్టినా కూడా, ఒక అగ్గిపుల్ల పెట్టినా కూడా, ఒక చిన్న బీడీ సిగరెట్ ఫారెస్ట్లో వదిలినా కూడా ఫైర్ స్టార్ట్ అయ్యి 1 కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అయిపోయి అంత ఫారెస్ట్లో ఉండే అంత సంపదను, అంత రిసోర్సెస్ను నష్టం చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఫారెస్ట్లో ఉండే బయోడైవర్సిటీలకి, జంతువులకి, ప్లాంట్స్కి, గ్రౌండ్ మీద ఉండే రకరకాల పురుగులు, స్నేక్స్, ఇన్సెక్ట్స్, ఎనిమల్స్కి చాలా ఇబ్బంది పడుతుంది. చాలా వాటికి బర్డ్స్ కానీ ఇవి కానీ చనిపోతే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని పబ్లిక్ అందరం గుర్తుపెట్టుకొని ఫారెస్ట్ ఫైర్ అనేది దాని మీద చాలా అవగాహన మనం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్రతి ఒక్క ఫారెస్ట్ దగ్గరే ఉండే విలేజ్ దగ్గరే అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దట్ పబ్లిక్కి ఫారెస్ట్ ఫైర్ వల్ల ఉండే నష్టం కానీ, ఆ ఫారెస్ట్ ఫైర్ చేయడం అనేది ఫారెస్ట్లో ఒక నేరం ఉంది అనేది తెలుసుకోవాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మనం టార్గెట్ చేసేది ఫారెస్ట్కి పోయే వాళ్ళు, మేకల కోసం, లేకపోతే కట్టెల కోసం, లేకపోతే తేనె గడ్డల కోసం పోయే వాళ్ళను టార్గెట్ చేసేసి ఎందుకు ఫారెస్ట్లో ఫైర్ పెట్టకూడదు, వాళ్ళు ప్రతి సమాచారం ఇది అలవాటు పడే ఉన్నారు ఎప్పటి నుంచి, వాళ్ళను ఆపడానికి వాళ్ళతో మ్యాచ్ బాక్సెస్ కానీ, బీడీ సిగరెట్స్ కానీ పట్టుకొని వాళ్ళ ఫారెస్ట్కి పోతే అప్పుడు వాళ్ళను ఆపేసి అవన్నీ క్రియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ఫారెస్ట్ మీద ఫైర్ పాయింట్స్ ఇప్పుడు దాకా కంట్రోల్ అయ్యి లాస్ట్ వీక్ టు 10 డేస్లో కొంతవరకు లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఫైర్ పాయింట్స్ కూడా తగ్గింది. కానీ ఎప్పటికైనా ఏదైనా ఎండ సీజన్లో మనకు ఫైర్ అనేది చాలా రిస్క్ ఉంటుంది. కాబట్టి డైలీ మన డైలీ ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు. ఫైర్ వాచర్స్గా మనం చాలామందిని ఎంగేజ్ చేసుకుని ఉన్నాము. ప్రొటెక్షన్ వాచర్స్ అనేది మనకు రెగ్యులర్గా పెట్రోలింగ్, కొంబింగ్ అని చేస్తూ ఉంటాడు. దీంట్లో ఎంట్రీ పాయింట్స్ మీద కూడా మెయిన్గా ఫారెస్ట్ నుంచి పాస్ అయ్యే రోడ్స్ మీద కూడా డ్రైవర్స్ కానీ, వెహికల్స్ ఆపేవాళ్ళు కానీ అట్లా బీడీ సిగరెట్ తాగితే అప్పుడు పక్కన వదిలేకోకుండా, ఫైర్ పడడం లేకుండా మనం కంట్రోల్డ్ బర్నింగ్ అనే ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాము. దానివల్ల రోడ్డు పక్కన ఉండే గడ్డిను మనమే కొద్దిగా కంట్రోల్గా కాల్స్ చేస్తే అక్కడ పడే ఫైర్ ఫారెస్ట్ లోపల దూరం వరకు వెళ్ళకుండా అక్కడ వరకే లిమిటెడ్ అయిపోయి మనకు డ్యామేజ్ అనేది అవాయిడ్ అవుతుంది. సో ఈ ఫైర్ సీజన్లో ఖచ్చితంగా డిపార్ట్మెంట్ మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కానీ ఫారెస్ట్ అనేది అందరం తెలుసుకున్న విషయం ఏమంటే, ఫారెస్ట్ అనేది చాలా పెద్ద రిసోర్స్, చాలా ఓపెన్ రిసోర్స్ అనేది. మన కడప జిల్లాలో దాదాపు ఒక 3 లక్షల హెక్టేర్ దాకా ఫారెస్ట్ ఏరియా ఉంది. మొత్తం జిల్లా ఏరియాకైనా 30% అనే మనకు దాదాపు ఫారెస్ట్ ఏరియా ఉంది. అంత పెద్ద అడవి రిసోర్స్ను కాపాడుకోవాలంటే అది కూడా ఒక ఓపెన్ రిసోర్స్. అంటే ఫారెస్ట్ చుట్టుపక్కల ఉండే ప్రతి గ్రామం వాళ్ళలో దాంట్లో ఉండే ఫారెస్ట్ మీద ఆధారపడే ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఫారెస్ట్కి వెళ్తూనే ఉంటాడు. వాళ్ళ కోఆపరేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో పబ్లిక్ మీడియా ద్వారా కూడా మాకు రిక్వెస్ట్ ఏమంటే, పబ్లిక్ దాంట్లో చాలా కోఆపరేట్ చేయాలి. ఎస్పెషల్గా ఫారెస్ట్ చుట్టుపక్కల ఉండే గ్రామంలో ఫైర్ పెట్టకుండా ఉండాలి. ఏదైనా ఫైర్ అవసరం ఉన్న యాక్టివిటీ ఫారెస్ట్కి బయటే చేయాలా. ఏదైనా ఫైర్ పెట్టి ఉంటే దాన్ని ఆపాలా. ఎందుకంటే విండ్ వల్ల, గాలి వల్ల చుట్టుపక్కల రైతులు పొలంలో పెట్టే ఫైర్ కూడా కొన్నిసార్లు ఫారెస్ట్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడ పెద్ద మంట అయిపోయి చాలా ఏరియాను కాలుస్తుంది. అందుకే ఇవన్నీ మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఫోకస్ పెడుతున్నాము. దీంతో పాటు సమ్మర్ సీజన్ కాబట్టి ఫారెస్ట్లో వాటర్ రిసోర్సెస్ కూడా చాలా తగ్గిపోవడం వల్ల ఎనిమల్స్ అనేది దానికి వాటర్ లేకుండా ఫారెస్ట్ నుంచి బయటే రావడం, తర్వాత ఎక్కడ పొలం దగ్గరికి లేకపోతే బోర్వెల్స్ దగ్గరికి అట్లాంటి ప్రాంతంలో రావడం అనేది జరుగుతూనే ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మేము ఫారెస్ట్లో కొన్ని చోట్ల సోలార్ బోర్ పంప్స్ పెట్టి, కొన్ని చోట్ల సాసర్ పిట్స్ అనే తొట్టిలో కట్టి దాంట్లో ట్యాంకర్తో నీళ్ళు నింపుతూనే ఉంటాము. సో ముఖ్యంగా లంకమల్ల సెంచురీ ప్రాంతం ఏరియాలో, లేకపోతే పూర్మామిల, ఓనిపెంట
ప్రాంతం ఏరియాలో టైగర్ ఉండే ఏరియా, లెపర్డ్ ఉండే ఏరియా, చిరుత ఉండే ఏరియా, ఎలుగుబంటిలో ఉండే ఏరియాలో ఎక్కువగా ఫోకస్ చేసేసి ఈ జంతువులకి ఫారెస్ట్లో అక్కడే ఉండి నీళ్ళు ప్రొవైడ్ చేసి అవకాశం చూపిస్తున్నాము. దీంతోపాటు మనకు ఫాడర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. ఎందుకంటే గ్రీన్ గ్రాస్ ఈ సీజన్లో లేకపోవడం వల్ల హర్బీవోర్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో దానివల్ల కూడా కొన్ని ప్రాంతంలో బోర్వెల్స్ పెట్టుకొని వాటర్ ఇవ్వడం, స్ప్రింక్లర్స్ పెట్టడం, దానివల్ల కూడా కొన్ని ఏరియాస్లో గ్రీన్ గ్రాస్ మెయింటైన్ చేసేసి ఈ డియర్స్కి కూడా ఇబ్బంది లేకుండా మనం పని చేస్తున్నాము. దాంతోపాటు మనకు ముఖ్యమైన విషయం అంటే ఇంకా ఎర్రచందనం అనేది మనకు ఈ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ అనే ఫారెస్ట్ రిసోర్స్ ఉంది, యూనిక్ రిసోర్స్ ఉంది. మన ఏరియాలోనే మాత్రం ఇది మొత్తం ప్రపంచంలో దొరుకుతుంది. కాబట్టి దీన్ని ప్రొటెక్షన్ చేయాలని కూడా మనం డిపార్ట్మెంట్ ఎప్పటికైనా దాన్ని ప్రయారిటీగా ఇస్తూ ఉంటాడు. సమ్మర్ సీజన్లో కూడా ఈ ఫైర్స్ కూడా మనకు ఒక సైన్ ఉంటుంది. కొన్నిసార్లు స్మగ్లర్స్ మూవ్మెంట్ వల్ల కూడా ఫైర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే ఫారెస్ట్ ప్రొటెక్షన్, రెడ్ సెంటర్ ప్రొటెక్షన్ కోసం చేసే కాంబింగ్ వల్ల మనకు రెడ్ సెంటర్ కూడా ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫైర్ ఎక్కడైనా మనకు కనపడినా అక్కడ స్మగ్లర్ ఉండే అనుమానం ఉండి, లేకపోతే స్మగ్లర్ లేకుండా ఉండడం వల్ల ఫైర్ను అవాయిడ్ చేయడం వల్ల కూడా జరుగుతుంది. సో ఇట్లా అన్ని ఇష్యూ మీద మనం ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా పెట్రోలింగ్ అనే, కాంబింగ్ అనే చేస్తుంటాడు. దీంట్లో మనకు స్మగ్లర్స్ చెక్ చేయడానికి మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ప్రైవేట్ ట్రావెల్స్ ఘటనలో మృతులకు మోదీ, చంద్రబాబు సంతాపం. పులివెందుల మెడికల్ కాలేజ్ సందర్శించిన అఖిలపక్ష బృందం. అన్నమయ్య జిల్లా రాయచోట్లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV.